మరి ఏంటి దీనికి పరిష్కారము అనంటే, ఇదే సమాజము, ఇదే కుటుంబం వీళ్ళే ఉంటారు. కానీ మనం ఆత్మజ్ఞానాన్ని తెలుసుకుని, ఆత్మాన్న స్థితిలో ఉండి, మన 2వ చాప్టర్‌లో ఏదైతే తాబేలు ఉదాహరణ ఇచ్చారో, తాబేలు ఏ రకంగా అయితే అవయవాలని ఎంత వాడాలో అంతే వాడి, ఆ తర్వాత లోపలికి విత్‌డ్రా చేస్తుందో, అదే విధంగా మనం గూడా వింటాము. మనం ఎవరు ఏది మాట్లాడినా వినిపిస్తది. వినకపోవడం అంటూ ఉండదు. ఎలాగో వినిపిస్తాయి. కళ్ళ ద్వారా చూసినా కనిపిస్తాయి. కానీ ఆలోచన మాత్రము భగవంతుడిచ్చిన జ్ఞానం నుంచే చెయ్యాలి. అంటే వాళ్ళు క్రోధంతో వ్యవహరించినా వాళ్ళు శాంతి స్వరూపం అన్న ఆలోచన చెయ్యాలి. ఈ ఆలోచన చెయ్యడాన్ని జ్ఞాననేత్రం ద్వారా చూడ్డం అంటారు. సో, జ్ఞాననేత్రం ద్వారా చూసినప్పుడు ఏమవుతది అనంటే, ఆ బయట ఉన్న ఈ క్రోధం గాని, లోభం గాని, అహంకారం గాని దాన్ని మనం అబ్జార్బ్ చెయ్యము, గ్రహించం. ఆత్మలోకి శక్తొస్తది. ఆ శక్తి వచ్చిన తర్వాత మీరు శ్రేష్ఠ సంకల్పాలు చేస్తూ పోతూ ఉంటే ప్రేమతో చెప్తే వింటారు. మెచ్చుకుంటే ఉత్సాహంగా ఫీలయి ఇంకా చేస్తారు అన్న ఆలోచనలు చెయ్యాలి. సో, మీరలా చెయ్యగానే అలా జరిగిపోదు. ఎందుకంటే మొదటిసారి చేస్తున్నారు గాబట్టి, సంకల్పాలకు శక్తి రావాలి గాబట్టి, మనం క్లాస్‌లో ఎలా చేయాలని మీ చేత అభ్యాసం చేయిస్తున్నాం. ప్రతిదీ యోగ స్థితిలో చెయ్యాలి. సో, మీరలా చేస్తూ, చేస్తూ పోతుంటే ఏమైతదంటే, మీరు ఎంత సహజంగా అయితే పిల్లలు వినరు, పిల్లలు బ్యాడ్ బాయ్, బ్యాడ్ గర్ల్ అని చెప్పేసి సహజంగా చేస్తున్నారో, శ్రేష్ఠ సంకల్పాలు గూడా అంతే సహజంగా చేస్తారు. అంటే టోటల్‌గా ఒక నెగెటివ్ గూడా గాదు. నెగెటివ్ కన్నా ఇంకా తక్కువ స్టేజ్ వేస్ట్ థాట్స్ అంటే పూర్తిగా వ్యర్థం అది. అంటే ఒకరి శక్తిని పూర్తిగా పడేసాం. మనం ఆ రకంగా మాట్లాడినప్పుడు పిల్లలు భయపడతారు. ఆ భయం అంటే మన ఆత్మ యొక్క స్థితిలో చాలా కింది స్థాయి. అంటే ఇంకసలు ఒకసారి భయపడ్డారంటే ఇంకా ఏది చేయలేని పరిస్థితికొచ్చేస్తారు ఎవరైనా కానీ. అది చిన్న పిల్లలే గావచ్చు, పెద్దవాళ్ళే ఉన్నారు. భయపడ్డారనుకోండి, చాలా మంది భయం వేయంగానే అమ్మో! కాళ్ళు చేతులు వణుకుతున్నాయండి గాబరైపోతుంది. పెద్దవాళ్ళకే భయానికి కాళ్ళు చేతులు వణుకుతున్నాయి. వెన్నులో వణుకొచ్చేస్తుంది. మైండ్ బ్లాంక్ అయిపోతుందండి. ఏమీ చేయలేతే పెద్దవాళ్ళే ఇంతిదైనప్పుడు పిల్లలేం జేస్తారు? భయపడతారు, సైలెంట్ అయిపోతారు, ముడుచుకుంటారు. ఆ తర్వాత తల్లిదండ్రులతో మాట్లాడడానికి ఇష్టపడను గూడా ఈరోజు తల్లిదండ్రుల కంప్లెయింట్ అదే పిల్లలు మాట్లాడడానికి ఇష్టపడరండి. ఎందుకు ఇష్టపడట్లేదు? ఆ భయం అన్నది గూడు కట్టుకుపోయింది.